అందరికీ నమస్కారం. మీరు చూస్తున్న చాణక్య తెలుగు మీడియా. గత 4 రోజులుగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ప్రచారంకై మచిలీపట్నం నుంచి బుల్లెట్ ధర్మ వారి టీం 4 రోజుల నుండి వెళ్ళి పిఠాపురంలో ప్రచారం చేసి రావడం జరిగింది. అక్కడ విశేషాలు ఏంటి అనేది బుల్లెట్ ధర్మని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి ధర్మ గారు, పిఠాపురం వెళ్ళారు, అక్కడ ప్రచారం ఎలా ఉంది, అక్కడ ఎలా ఉంది పరిస్థితి? సార్, ముందు మీడియా సోదరులకి అందరికీ నా నమస్కారాలండి. నా పేరు బుల్లెట్ ధర్మారావు. నేను రాధారంగం రాష్ట్ర అధ్యక్షుడిని. ఆనాడు వంగవీటి మోహన్ రంగా గారి అనుచరుని, ఆయన తీసిన చైతన్య సినిమాలు నటించాను కాబట్టి నాకు బుల్లెట్ ధర్మ అని పేరు. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా నా బుల్లెట్ మీద ఎక్కించున్నాను కాబట్టి బుల్లెట్ ధర్మ అంటారు నన్ను. అలాగే గత 4 రోజులుగా నేను నా రాధారంగం మిత్రమ టీం మచిలీపట్నం టీముతో నేను పిఠాపురం వెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ఆయన గెలుపు కోసం నేను పిఠాపురం వెళితే మొదటి రోజు నేనేదో సామాన్యంగా అనుకున్నారు. రెండో రోజున ఎప్పుడైతే నేను రంగా గారి జెండాలో పక్కన పవన్ కళ్యాణ్ గారి జెండాలో పక్కన పెట్టి ఇంటింటికి ప్రచారానికి వెళ్తే రంగా గారి అభిమానులు 50 మంది. నేను అక్కడ పిఠాపురంలో కూడా కాకినాడ రాధారంగం మిత్రుల అధ్యక్షుడిగా సలా శ్రీనివాసబాబు, కొప్పినేని శ్రీనివాసులను కొంతమందిని నియమించాను అక్కడ. వాళ్ళు మా అందరికి కూడా రాధారంగం మిత్రుల ఆధ్వర్యంలో నేను అక్కడ కమిటీ చేశాను కాబట్టి వాళ్ళు నాకు కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చూశారు. కానీ అనూహ్యమైన స్పందన, ఏనాడు ఎక్కడ కూడా చరిత్రలో చూడని చాలా గొప్పమైన విశేషం ఏంటంటే, పిఠాపురంలో వెళ్తూ ఉంటే ప్రచారానికి, అయ్యా మీరు తిరగాల్సిన అవసరం లేదు, పవన్ కళ్యాణ్ గారిని మేము ఈ పిఠాపురంలో గెలిపించుకోకపోతే మా జన్మ వృధా, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేయడం మా అదృష్టం, మేము దానిగా భావించుకుని ఆయన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్తూ ఉంటే మాకు చాలా ఆనందంగా పట్టబగ్గాలు లేవు. అలాగే నేను ఇంటింటికి ప్రచారంలో 4 రోజులు తిరిగాను. 4వ వార్డు, 24వ వార్డు, 5వ వార్డు, 23వ వార్డు, మొత్తం 4 వార్డులు జల్లెడ పట్టేశాము మొత్తం 4 రోజులు కూడా, ఎండానక ఇదని కూడా లెక్క చేయకుండా. కానీ గొప్ప విశేషం ఏంటంటే, అక్కడ ఉన్న ప్రజలు, తూర్పుగోదావరి ప్రజలు ఎంతో అభిమానంతో ఆదరిస్తారు, చాలా అభిమానిస్తారు అన్నారు. కానీ కళ్ళారా నేను ప్రత్యక్షంగా చూస్తాం జరిగిందండి. మేము ఎప్పుడైతే కండువా వేసుకొని పవన్ కళ్యాణ్ గారి గురించి వెళ్తా ఉంటే, అయ్యా ఈ మజ్జిగ తాగండి, ఎండలో తిరుగుతున్నారు, అయ్యా రేపొద్దున మా ఇళ్ళకి భోజనానికి రండి అని వాళ్ళు ఎంతో అభిమానంగా పిలుస్తుంటే, ఓహో ఇదే మర్యాద అని మేము కళ్ళారా చూసాం. మాకు అన్ని సదుపాయాలు చూస్తామని అంటే మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే సినిమా యాక్టర్ గారైన పవన్ కళ్యాణ్ గారు బాబాయ్ అవుతారు, విలన్గా కూడా వేశారు, నాతో పాటు తిరిగాడు. అసలు ఆయన అయితే నన్ను వదిలిపెడతా, నువ్వు మాట్లాడేది నువ్వు చెప్పేది అందరికీ బాగా నచ్చుతుంది, ఎలక్షన్ అయ్యేదాకా నన్ను ఉండమని కోరాడు. అయితే మరి నేను పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే, నేను పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో జాయిన్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీరు బాగా చేస్తారు అని నాకు నాదెళ్ల మనోహర్ గారు చెప్పారు. అనగానే నాదెళ్ల మనోహర్ గారితో నేను రంగా గారికి దండించానండి మచిలీపట్నం ఆవిర్భావ సభకి 4 రోజుల ముందు అని చెప్పగానే పవన్ కళ్యాణ్ గారు, నేను ఒకటే అన్న, మీ అన్నగారికి చిరంజీవి గారికి చేశానండి అన్న. అవునా అనగా నా జేబులో ఉన్న చిరంజీవి గారు నా ఫోటో చూసి ఆ ఫోటోతోనే చేత్తో పట్టుకుని పవన్ కళ్యాణ్ గారు దిగడం జరిగిందండి. అప్పుడు నేను మీరు బాగా కష్టపడాలంటే మీరు ఎక్కడ పోటీ చేసినా మీకు కూడా నేను ప్రచారం చేస్తానని మాట అన్నాను. కాబట్టి ఆ మాట ప్రకారం నేను పిఠాపురం వెళ్ళి 4 రోజులు కష్టపడి నేను చేసి వచ్చాను. అలాగే నేను రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాకుళం జిల్లా, చిత్తూరు జిల్లా వరకు రాధారంగం మిత్రమండలి కమిటీలు వేసుకున్నాను. ఒక కాపులే కాదండి, రంగా గారు అందరివాడు. ఆయన ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు బలహీన వర్గాల, ముస్లిం మైనార్టీలు అందరికీ కూడా ఆరాధ్య దైవం రంగా గారు. అందుకనే ఆ రంగా గారు కమిటీలు వేసిన అందరికి కూడా నేను ఎప్పుడో దిశానిర్దేశం చేయడం జరిగింది. మచిలీపట్నం ఆవిర్భావ సభ రోజునే మేము రాధారంగ మిత్రమండలి పవన్ కళ్యాణ్ గారికి మద్దతు తెలియజేశాం. ఎందుకు మద్దతు చేశామంటే, ఈ యొక్క అవినీతి పాలన, రాక్షస పాలన, అడ్డగోలు పరిపాలన, ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి వచ్చాక రాష్ట్రం చాలా అతలాకుతలం అయిపోయింది. ఉద్యోగాలు లేక వలసపోతున్నారు. 3 రాజధానులు అన్నాడు, ఎక్కడ 4 పార్ల మట్టేయలేదు, ఏ ఒక్క రాజధాని కట్టలేదు. నవరత్నాలు అన్నాడు, నవ్వులు పాలే కానీ ఆయన మేనిఫెస్టో అన్నాడు, అన్ని దొంగ మేనిఫెస్టోలు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కూటమి అభ్యర్థులు ప్రకటించిన మేనిఫెస్టో చాలా అమోఘంగా ఉంది. 4,000 పెన్షన్ ఇస్తానంటున్నారు. మరి అలాగే 15,000 రూపాయల దాకా చదువుకున్న వాళ్ళకి ఇంట్లో ఇస్తానంటున్నారు. అలాగే 3 సిలిండర్లు ఇస్తానంటున్నారు ఉచితంగా సంవత్సరానికి. మహిళలకైతే ఆర్టీసీలో ఉచితంగా అంటున్నారు. ఎన్నో రాయితీలు. వీళ్ళనైతే ప్రజలు నమ్ముతున్నారు. వీళ్ళ మేనిఫెస్టో అమోఘంగా ఉందని ప్రజలే స్పందిస్తున్నారు. అలాగే నేను రాధారంగ మిత్రమల తరపున నడుంబిగించి అన్ని చోట్ల నేను ప్రచారంలో భాగంగా నేను కాళహస్తి,
గుడివాడ, మరి నిన్న గుడివాడ పవన్ కళ్యాణ్ గారు వస్తే అక్కడ గుడివాడలో వడ్డే గిరి అనే అతను రాధారంగ మిత్రమన్న కమిటీ వేశానండి. దాదాపు 14 ఇతర కులస్తులతో ఆ ఒక్క కమిటీలో ఉంటే వాళ్ళందరూ కూడా నిన్న పవన్ కళ్యాణ్ గారు 200 రంగాగారి జెండాలు పెడితే పవన్ కళ్యాణ్ గారు రంగాగారి జెండాలతోనే ఆయన ఆనందపడి రంగాగారి జెండాలతోనే ఇక్కడ రంగాగారి అభిమానులు బాగా ఉన్నారు నాకు అర్థమైంది. ఆ అభిమానులందరూ కూడా కృతజ్ఞతలు అన్నారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా కృతజ్ఞతలు తెలియజేశారు పవన్ కళ్యాణ్ గారు. ఇంకంతకన్నా నిదర్శనం ఏంటి, అది గుడివాడలో నేను వేసిన కమిటీ వడ్డేగిరి ఏర్పాటు చేసిందనమాట. అలాగే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ప్రపంచం అంతా కూడా పిఠాపురం అందుకే చూస్తున్నారు. ఏమవుతుంది పవన్ కళ్యాణ్ గారికి ఏంటి అనేది చూస్తున్నారు. ఎటువంటి పరిస్థితులు 600 అయినా 106 అయినా జగన్మోహన్ రెడ్డే కానీ అక్కడున్న దూరంపూడే కానీ ఆయన తొత్తు అనుచరుడైన కాపు చీడపురుగు ముద్రగడ పద్దాబో ఎవడు ఎంతమంది తొత్తులు ప్యాకేజీలు ఏకమైనా పవన్ కళ్యాణ్ గారి ఎంట్రుకు కూడా పీకలేరని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మచ్చలేని వైట్ కాలర్ మనిషి. సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఇంటింటికి తిరిగి ఆత్మహత్య చేసుకుని రైతులకి ₹1,00,000 ఇచ్చిన మహోన్నత వ్యక్తి. మరి నిన్నగాక మనం చూస్తే విశాఖపట్నంలో మత్స్యకారులు పల్లికారులు అగ్నికుల శత్రువులు పాపం డెక్కాడితే కానీ డొక్కాడినోళ్ళు వాళ్ళ బోట్లు తగలబోతే ఆయన కులం చూడాల మతం చూడాల ఒక్కొక్క బోటు వాళ్ళకి ₹50,000 ఇచ్చి 60 మందికి ఆదుకున్న ఉదార స్వభావుడు పవన్ కళ్యాణ్ గారు. అలాగే మరి ఇప్పటంలో ఇల్లు ఇచ్చారని స్థలం ఇచ్చారని సభకి ఇళ్ళు కూల్చేస్తే వాళ్ళకు కూడా సాయం చేశాడు. మరి ఆ కులం చూడలేదే, ఇంటింటికి ఆత్మహత్య చేసుకుని రైతులకి నీదే కులం నీకే మతం అనలేదే, ₹1,00,000 చొప్పున అందరికీ ఇచ్చాడుగా. ఆయన ఎప్పుడు కూడా ఆనాడు వంగవీటి మోహన్ రంగా గారిని కోల్పోయాం. ఇవాళ అదే స్థాయి అదే ఇమేజ్ ఉన్న నాయకుడు మనకంటూ వచ్చాడు పవన్ కళ్యాణ్. ఇవాళ ఆయన కాపాడుకోవాలి, ఆయన గెలిపించుకోవాల్సిన ప్రతి రంగా గారి అభిమాని మీద ఆధారపడి ఉంది. ఎందుకంటే రాధారంగ మిత్రములు మేము మద్దతు తెలియజేశాం కాబట్టి. ఒక్క రంగా గారు అన్ని కులాల్లో కాదని ముందే చెప్పామండి. అన్ని కులాల్లో ఉన్నారు అభిమానులు, అన్ని కులాల్లో అందరూ కూడా ఒకటే బాధ. ఆ మహానుభావుడు జిల్లాకి పేరు పెట్టలేని ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం తక్షణమే గద్దె దించాలని రంగా గారి అభిమానులు 1 కోటి మంది పైగా ఉన్నారండి రాష్ట్రంలో. అందరిది కూడా ఒకటే బాధ. ఆయన పేదలకి ఎంతోమందికి ఎన్నో సహాయాలు చేస్తే ఆయన జిల్లాకి పెట్టుకోకుండా మరి రంగా గారి అభిమానులను అవమానపరిచాడు, వాళ్ళని నిరుత్సాహపరిచాడు. మీకేమైనా అభ్యంతరాలు తెలియజేయమని అంటే మా బందరు పెదపాలేరని చెప్పుకుంటాడు, మీ అందరూ తెలిసిందేగా పేరు నాని గారు. ఆయన మీకు అభ్యంతరాలు తెలియజేయండి అన్నాడు. 7,000 అప్లికేషన్ ఇచ్చాం, కలెక్టర్లకు ఇచ్చాం, ఆర్డీఓలకు ఇచ్చాం, ఎంఆర్ఓలకు ఇచ్చాం. అన్నీ కూడా చెత్త పొట్ల పడేశాడు ఈ చెత్త ముఖ్యమంత్రి. చెత్త పన్ను ఎవరైనా వేస్తారండి? ఇవాళ ప్రపంచంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఏ ప్రధానమైన చెత్త పన్ను వేశారా? అలా చెత్త పన్ను వేసి చెత్త పన్ను ముఖ్యమంత్రిగా మిగిలిపోయినాడు మన జగన్మోహన్ రెడ్డి. అందుకనే రంగా గారి అభిమానులందరూ కూడా కొన్ని కాపు సంఘాలు కూడా అందరూ కూడా ఏకతాటి మీద నిలబడి ఇవాళ వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించి తరిమి కొట్టి మార్పు కోరుకుంటున్నారు ఇవాళ ప్రజలు. ఒకటేనండి, ఇవాళ దానికి నిదర్శనమే పిఠాపురం. అసలు వంగా గీత అనే మహాతల్లి మా సోదరే ఆవిడ కూడా. కానీ ఆవిడ ఏదో పాపం డ్రామాలు ఆడుతూ నాకేదో పడిపోయాను, నాకు వడదెబ్బ తగిలింది, ఈ డ్రామాలు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి ఆ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆడిచ్చే డ్రామాలు ప్రజలు ఎవరు కూడా కాకినాడలో పిఠాపురంలో నమ్మే స్థితిలో లేరండి. అందరూ కూడా ఒకటే మొత్తకండం కోరుకున్నారు. మేము తిరిగిన 4 రోజులు కూడా ఉదయ్ శ్రీనివాస్ ఎంపీ అభ్యర్థి 9వ నెంబర్ అండి ఆయన బ్యాలెట్ నెంబరు. ఆయనకి పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం 4వ నెంబరు. ఆయనకి గ్లాసు గుర్తు. ఇద్దరికి 2 గుర్తులు కూడా గాజు గ్లాసే. ఈ గాజు గ్లాసు మీద ఇద్దరికి అఖండ మెజార్టీతో గెలిపించాల్సిందని మేము రాధారంగ మిత్రమల తరపున ఇంటింటికి తిరిగి ప్రచారం చేశాం. అందరూ కూడా మమ్మల్ని చాలా ఆదరించారు. పిఠాపురం ప్రజల్ని నేను ఎప్పుడు కూడా మర్చిపోలేను. నాకు చాలా ఘన స్వాగతం పలికారు పిఠాపురంలో ప్రజలందరూ కూడా. వాళ్ళకి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. పిఠాపురం ప్రజలు నా గుండెల్లో ఉంటారు. ఇవాళ బుల్లెట్ ధర్మ అనేవాడిని నేను ఎక్కడో ఉండేవాడిని. మరి పిఠాపురం వెళ్తే నా వెనకాలన్న ఆ ఒక్క మహానుభావుడు ఆ వంగవీటి మోహన్ రంగా గారి పవరే. ఆ జెండాలు చూసి నన్ను ఆదరించారు. నేను ఇప్పటికీ చెప్పుకుంటాను, నా ఆరాధ్య దైవం వంగవీటి మోహన్ రంగా గారు పెట్టిన భిక్షతోనే ఇవాళ నేను బుల్లెట్ ధర్మ అనే స్థాయికి ఎదిగాను. ఎవరి దగ్గర కూడా అర్ధనా బిల్ల చేయి చాచి అడగల. నా జేబులో రూపాయి, నా చెమటోచి కష్టపడిన రూపాయితోనే నేను అందరినీ అన్ని చోట్ల శ్రీకాకుళమే కాదండి, కాళహస్తి,
చిత్తూరులో అయితే ఆర్కాట్ కృష్ణప్రసాద్ అని అతను నియమించాను. అతను అన్ని నియోజకవర్గాలు వేసి ఇవాళ ఆరణి శ్రీనివాసులకి మా రాధారంగమిత్రుల తరపున ప్రచారంలో తిరుగుతున్నాడు. అలాగే కాళహస్తిలో సిద్ధులు గారు ప్రసాద్ గారు అని ఆయన నియమించాను. అక్కడ 14 మంది కమిటీ సభ్యులు వేశాను. కాళహస్తిలో శ్రీకాళహస్తిలో నేను ఎప్పుడైతే కమిటీ వేశానో 4 రోజులకే వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహం పెట్టారు అక్కడ వైసీపీ వాడు. అంటే ఇదంతా కూడా నా ప్రభావం, దీన్ని బట్టి అర్థమవుతుంది. నేను కమిటీ అయిబట్టే రంగారి విగ్రహం పెట్టగలిగారు అక్కడ. ఆ సిద్ధులు గారు ప్రసాద్ గారు కానీ, మరి మోహన్ రావు గారు కానీ, మరి సిరిపురం సుధాకర్ గారు కానీ, కొట్టేడు మధుకర్ కానీ, మరి చాలామందిని అక్కడ నియమించాను. వాళ్ళందరూ కూడా శ్రీకాళహస్తిలో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మక నిర్ణయం. ఆయన నంది అంటే నంది, పంది అంటే పంది. ఆయన తీసుకున్న నిర్ణయానికి రాధారంగమిత్రం కట్టుబడ్డాం. మేము చావో రేవో మేము పవన్ కళ్యాణ్ గారితో ఉంటాం. ఆయన సూచించిన కూటమి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో బీజేపీ అవనాయి, టీడీపీ అవనాయి, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల ప్రకారమే మేము కూటమి అభ్యర్థులు విజయానికి కూడా కృషి చేస్తున్నాం. అందులో కాళహస్తి కాదండి, ఇలాగే మన మచిలీపట్నం, అవినిగడ్డ, మరి విగ్రహాలు కొన్ని చోట్ల రంగారావు విగ్రహాలు ఇచ్చాను. అన్ని చోట్ల విగ్రహావిష్కరణ కూడా నేను హాజరయ్యాను. మరి ఈ రోజు నుంచి నేను 4 రోజులు అటు తిరిగాను. మరి రేపటి నుంచి బాలశౌరి గారికి అఖండ మెజార్టీ అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మెజార్టీతో గెలుస్తారో అదేవిధంగా ఇక్కడ బాలశౌరి గారు ఎంపీగా గెలుస్తారు. అలాగే మచిలీపట్నం అభ్యర్థిగా కొల్లు రవీంద్ర గారికి అప్పుడే 2 నెంబర్ ఇచ్చారు, విక్టరీ నెంబరు. ఆయన అందరివాడు, కొల్లు రవీంద్ర మచ్చలేని మనిషి, ఆయన అందరివాడు, అన్ని కులాలను హక్కును చేర్చుకుంటాడు. కాపు కులానికి చాలా చేశాడు ఆయన. అందుకని మేము కూడా రాధారంగమిత్రుల తరపున ఆయనకు కూడా సపోర్ట్ చేస్తున్నాం. మరి బాలశౌరి గారికి అయితే 1 సైడ్ ఓటింగ్ డిసైడ్, రాధారంగమిత్రులు పూర్తిగా అండగా ఉంటాం. ఆయనకు తరపున మేము చుట్టూ నేను ఎక్కడైతే కమిటీలు వేసానో అన్ని చోట్ల తిరిగి మరి ప్రచారం చేస్తాను. అలాగే మొన్న మధ్యనే చరిత్ర సృష్టించానని ఉదాహరణ, రాధారంగమిత్రుల మగళ్ళు ఉన్నారు కాబట్టి మహిళల్ని నియమించాను. 14 మంది అన్ని కులాలను కలిపి ఇక్కడ మహిళా కమిటీ నియమించాను. అందులో అధ్యక్షురాలుగా లంకిశెట్టి నీరజ గారు, అందరికి చిరపరిచితురాలు. ఆవిడే బడుగు ఉమాదేవి. వీళ్ళందరం కూడా నేను వేస్తే వాళ్ళు ప్రపంచం అంతా కూడా వాళ్ళ వరకు మహిళా కమిటీ ఎక్కడా వేయలేదన్న. కృష్ణా జిల్లాకి రాధారంగం మహిళా కమిటీ వేస్తే కాకినాడలో కూడా నన్ను అడిగారండి, మమ్మల్ని కూడా మహిళా కమిటీ వేయమని. ఈ ఎలక్షన్ అయినాక మళ్ళీ అంతా కూడా రాష్ట్రం అంతా తిరిగి రంగా గారి ప్రాబల్యాన్ని పెంచుతూ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నానండి, పిఠాపురం ప్రజలకు కానీ రంగా గారి అభిమానులకు కానీ ఒకటే ముక్తపడిన కోరుకుంటున్నాను. ఈ రోజున మనకు అవసరం వచ్చింది. మన ఆరాధ్య దైవం వంగవీటి మోహన్ రంగా గారి జిల్లా పేరు పెట్టలేదు కాబట్టి పూర్తిగా జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నాం. రంగా గారి అభిమానులందరూ కూడా తాటి మీదకి వచ్చి అందరూ కూడా కుల మతాలకు అతీతంగా అందరూ కూడా అన్నదమ్ముల్లాగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాన్ని ఏకీభవిస్తూ ఆయన అఖండ విజయంతో గెలిపించాలి. పిఠాపురం మళ్ళీ గెలుపు రోజున నేను విజయోత్సవంలో పాల్గొంటానని మాట ఇచ్చాను. పిఠాపురం ప్రజలు నన్ను రమ్మంటే తప్పకుండా గెలుపుకి వచ్చి నేను విజయోత్సవ సభలో పాల్గొంటాను. తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు గెలిపించాల్సిందిగా నేను కోరుకుంటూ, అలాగే నా యొక్క ప్రచారాన్ని చూసిన నాగబాబు గారు, మరి బొలిశెట్టి సత్యనారాయణ గారు, మరి సీనియర్ నాయకులు, పవన్ కళ్యాణ్ గారు అత్యంత ప్రాణ స్నేహితులు ఆయన గారు కూడా నాతో ప్రెస్ మీట్ పెట్టించారు. చివరిలో ప్రెస్ మీట్ పెట్టించిన వారికి కూడా ధన్యవాదాలు. వారు కూడా చాలా బాగా 4 రోజులు బ్రహ్మాండంగా నిర్వర్తించారు, నన్ను అభినందించారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు. తప్పకుండా మీ యొక్క ఆశీస్సులు పవన్ కళ్యాణ్ గారు ఉండాలని పదే ముక్తంగా కోరుకుంటూ, జోహార్ విఎం రంగా, వద్దిల్లాలి వంగవీటి మోహన్ రంగా, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జై జనసేన. ఏదైతే పిఠాపురంలో ప్రచారానికి వెళ్ళినాయి ఇప్పటికీ బుల్లెట్ ధర్మ ఆ యొక్క ఆనందోత్సవాలని ఎలా ఉందో అనేది చూసాం. అదేవిధంగా ఇక్కడ మచిలీపట్నంలో కూడా రాధారంగమిత్ర మండలి తరపున ప్రచారం చేయటం, అలాగే రేపు పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత పిఠాపురం వెళ్ళి ఆ విజయోత్సవ సభలో కూడా పాల్గొంటానని తన సంతోషాన్ని వెలిగించడం జరిగింది. అది ఆయన ఏదైతే ఆశించారో అది జరగాలని కోరుకుంటున్నాం. కెమెరామెన్ కిరీటితో చిరంజీవి, చాణక్య తెలుగు మీడియా. Please subscribe to Chanakya channel.